హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం 48 అవర్స్ లోపల అసలు ఈ పర్సన్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు, అండ్ మీ గురించి ఈ పర్సన్ ఏదైనా యాక్షన్ తీసుకుంటారా లేదా ఈ 48 అవర్స్ లోపల చూద్దాం. ఓకేనా? మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే నా ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఈ రీడింగ్ పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా హ్యాపీగా అయితే రీడింగ్ అయితే చూసుకోవచ్చండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ పే రీడింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో చూద్దాం మరి ఈ 48 అవర్స్ లోపల మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మీ పర్సన్ వైపు నుంచి. యూనివర్స్ చూసి మా వ్యూయర్స్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈ 48 అవర్స్ లోపల మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. టర్నింగ్ పాయింట్, మీ లైఫ్ అంతా చేంజ్ అవ్వబోతుంది అని చూపిస్తుందండి. కొంతమందికి పెయిన్ఫుల్గా ఉండొచ్చు, కొంతమందికి హ్యాపీగా కూడా ఉండొచ్చు. బట్ చూద్దాం ఇంకెలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. అపాలజీ, revitalize, self healing, weakness, the end, secret love, crush, decide, rejuvenation. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ఫేక్ కార్డ్ వచ్చిందండి. ఓకే, చూద్దాం మనం టారో నుంచి చూస్తూ ఉంటే సో ఈ ఫేక్ కార్డ్ ఎందుకు వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? టర్నింగ్ పాయింట్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్, టర్నింగ్ పాయింట్ ఎందుకు వచ్చింది. నేను పెంటికల్స్ అండి, క్లారిఫై చేద్దాం ఇంకా. ఓకే, ఈ పర్సన్ ఈ 48 అవర్స్ లోపల అసలు ఈ విధంగా విడిపోతాము అని అనుకోలేదు, కానీ విడిపోయాం అని అనుకున్న పర్సన్ మళ్ళీ మీ వైపుకి తను చాలా ఏంటంటే యాక్షన్ తీసుకోవడం లాంటిది చూపిస్తుందండి. ఓకే, ఈ 48 అవర్స్ లోపల ఈ పర్సన్ వైపు నుంచి మీకు డెఫినెట్లీ ఒక మెసేజ్ లాంటిది అండ్ ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కనిపించడం కానీ అండ్ ఎలాగంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి అనే విధంగా ఈ పర్సన్ మీ గురించి తను ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఈ 48 అవర్స్ లోపల ఈ పర్సన్ గురించి ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అండ్ ఈ పర్సన్ని ఫ్లర్ట్ చేయాలి. అండ్ ఎందుకు అంటే ఈ పర్సన్ని మీరు ప్రజెంట్ పట్టించుకోవడం లేదు, మీరు ప్రజెంట్ ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ నిజం చెప్పాలి అంటే ఈ పర్సన్ మీతో విడిపోదాము అని అనుకోలేదండి, కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని రీజన్స్ అనేది ఉన్నాయన్నమాట తను మీ దగ్గర నుంచి విడిపోవడానికి. ఓకే, ఆ రీజన్స్ ఉండడం వల్లనే ఈ పర్సన్ మీ దగ్గర నుంచి తను విడిపోవడం లాంటిది ఏదో జరిగిందనమాట. కానీ ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఓకే, అదంతా తను ఏం చేసుకోవడము అండ్ సాల్వ్ చేసుకోవడం వల్ల ఈ పర్సన్ మళ్ళీ మీ వైపుకి రావడం జరుగుతుందన్నమాట. ఓకే, చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరు రాబోతున్నారు మీ లైఫ్లో ఈ 48 అవర్స్ లోపల. ఓకే, కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా ఉండొచ్చు అండ్ కొంతమందికి ఈ పర్సన్ ఏంటంటే మీతో రిలేషన్షిప్ కావాలి అండ్ మీ మీద తనకి చాలా ఇంట్రెస్ట్ ఉండడము, మీతో మాటలు కలపడం అలాంటిది ఏదో చూపిస్తుందండి. ఓకేనా? ఇక్కడ రీయూనియన్ అయితే డెఫినెట్లీ ఉండబోతుంది. మీరు మాత్రం మీ ఎనర్జీలో ఉన్నారు, మీరు ఒక మహారాణి, ఒక మహారాజు అండ్ మీ ఎనర్జీ ఇప్పుడు హైలో ఉంది అండ్ చాలా ప్రాక్టికల్గా ఉన్నారు అండ్ ఎమోషనల్గా మీరు ఇంకా అదంతా వదిలేస్తున్నారనమాట. మీరు డే టు డే ఏంటంటే మీ ఎనర్జీ అనేది మీరు పెంచుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అపాలజీ, ఈ పర్సన్
రావడం అండ్ మిమ్మల్ని అపాలజీ అడిగేది కూడా చూపిస్తుంది అనమాట. ఎందుకు అపాలజీ అడుగుతున్నారంటే రెవిటలైజ్ అంటే ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. మీ స్మైల్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం, మీ జోక్స్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం, మీ కేరింగ్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట. సో అదంతా ఈ పర్సన్ మిస్ అవుతా ఉండొచ్చు. అండ్ వేరే పర్సన్ ఈ పర్సన్ చూస్ చేసుకున్నారు అనుకుంటే మీ దగ్గర లభించిన కేరింగ్ కానీ లవ్ కానీ అదర్ ఏదైనా ఉండనివ్వండి బెనిఫిట్స్, ఓకే, అదంతా ఈ పర్సన్కి అదర్ పర్సన్ దగ్గర లభించడం లేదనమాట. సో కాబట్టి ఈ పర్సన్ తను మీ కాలైనా పట్టుకొని బతిమిలు ఆడుకోవాలి, మీకు అపాలజీ కూడా అడగాలి, కానీ వారి లైఫ్లో మీరు ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీకు సారీ అడగాలి అని అనుకుంటున్నారండి. ఓకే, ఈ పర్సన్ ఏ విషయంలో తగ్గరు, తను వచ్చి మీకు అపాలజీ అడుగుతారు అని మీరు అనుకోవడం లేదు. అంటే డెఫినెట్లీ పర్సన్ మీకు ఏంటంటే ఏదో ఫీలింగ్ ఉంటుందన్నమాట. తన మనసులో హాయ్ అని పెట్టడము అండ్ ఏం మాట్లాడాలో తనకు తెలియక కొంచెం తడబడతా ఉంటారనమాట. ఓకే, అలా చేస్తున్నారు ఈ పర్సన్ అంటే డెఫినెట్లీ పర్సన్ తన మనసులో ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు అనమాట. మిమ్మల్ని మిస్ చేసుకుని పర్సన్ బాధపడుతున్నారు అని అర్థం చేసుకోండి. ఓకే, సో అపాలజీ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్. తన లైఫ్లో ఉన్న వారితో ఈ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉండొచ్చండి. ఈ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, సరిగా నిద్రపోవడం లేదు ఈ పర్సన్, అండ్ తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉండడము, అండ్ ఈ పర్సన్ ఏదో ఒంటరి వారు అన్నట్టుగా తను ఫీల్ అవుతూ ఉండడం, అలాంటిది ఏదో జరుగుతుందన్నమాట. నైట్ అంతా ఈ పర్సన్ నిద్రపోదాము అన్న తను ఏంటంటే భయపెట్టేవారు ఉన్నారు ఈ పర్సన్కి. అంటే తన లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు, చాలా కంట్రోల్ చేస్తూ ఉండడం, అండ్ ఈ పర్సన్కి చాలా పీడ కళలు రావడము, తన మీద ఏదో అటాక్ జరుగుతుంది అన్నట్టుగా భయపడిపోవడం, అలాంటిది ఏదో జరుగుతుంది అనమాట. ఈ పర్సన్ సరిగా నిద్రపోవడం లేదండి, అండ్ తన లైఫ్లో తను ఒంటరిగానే ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ మీ ఆలోచనలు అనేది పర్సన్కి చాలా ఎక్కువైపోతుంది. అండ్ ఈ పర్సన్ లైఫ్లో తనతో ఏంటంటే మైండ్ గేమ్ ఆడేవారు ఎక్కువ ఉన్నారు, తన అవసరం తీరుగా ఉండేవారు ఎక్కువ ఉన్నారు, అండ్ చీటింగ్ మాటకి ఈ పర్సన్తో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునేవారు ఉన్నారు, కానీ ఈ పర్సన్ గురించి ఆలోచించేవారు వారి లైఫ్లో లేరనమాట. ఓకే, సో అది పర్సన్ ప్రజెంట్ మీ కేరింగ్ మీ లవ్ అంతా మిస్ అవుతూ ఉన్నారు, మీకు అపాలజీ కూడా అడగాలి అనుకుంటున్నారు అనమాట. ఓకే, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేనేంటో నేను నిరూపించుకుంటాను అని పర్సన్ మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నారనమాట. ఓకే, గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు షార్ట్ ఇట్ అవుట్. ఓకే, అంటే ఈ పర్సన్ ఒక ఛాన్స్ ఇవ్వు, నేనేంటో నేను నిరూపించుకుంటాను, ఒకే ఒక ఛాన్స్ ఇవ్వు అని అంటున్నారనమాట. కానీ ఈ పర్సన్ని మీరు నమ్మడం లేదనమాట. మీరు ఎంతైతే నమ్మారో ఆ నమ్మకాన్ని పర్సన్ పొడగొట్టుకోవడము, అండ్ తన ఇన్మెచ్యూర్తనం, తన బిహేవియర్ అంతా ఏంటంటే తన చేతులతో తను నమ్మకాన్ని పొడగొట్టుకుని ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక్కొక్క ఛాన్స్ ఇవ్వు, నేను నిరూపించుకుంటాను అని ఈ పర్సన్ మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నారండి. ఓకే, మీ రిలేషన్షిప్లో ఈ పర్సన్ ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు, అండ్ ఏదైనా ఉండనివ్వండి పర్సన్ ఓపెన్గా చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఇక మీదట ఏం జరుగుతుందో అండ్ ఎలా ఉండబోతున్నారో అదంతా ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. అండ్ అంతకుముందు మేబీ పాస్ట్ ఈ పర్సన్ ఏంటంటే ఏదైనా ఉండనివ్వండి మీ దగ్గర ఈ పర్సన్ అనే సీక్రెట్స్ అనేది దాచిపెడతా ఉండడం. ఓకే, అండ్ మీకు ఎలాంటి విషయాల్లో క్లారిటీ ఇవ్వకుండా ఉండడం అనమాట. సో అదంతా ఈ పర్సన్ ఏంటి అలా ఉండకూడదు, నేను కూడా ఓపెన్ మైండ్గా ఉండాలి, ఏం జరిగినా నా పర్సన్తో నేను అన్ని పంచుకోవాలి అని చెప్పాలి అని పర్సన్ అనుకుంటా ఉన్నారనమాట. అన్కండిషనల్ లవ్. ఓకే, ఈ పర్సన్ మీతో గొడవ అయితే పడ్డారు, అండ్ ఇక్కడ 48 అవర్స్ లోపల ఏంటంటే ఈ పర్సన్ లైఫ్లో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరగబోతుందండి. ఓకే, అండ్ ఈ పర్సన్ మంచి హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు, అండ్ తను కోరుకున్న తను ఆశిస్తున్న అదంతా తనకి దక్కడం లేదనమాట. ఓకే, తను ఆశిస్తున్న లవ్, కేరింగ్ అండ్ అదర్ ఇంకేదైనా ఉండనివ్వండి అది తనకి దక్కడం లేదనమాట. అదర్ పర్సన్ కానివ్వండి, అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి, అండ్ మనీ పర్పస్గా కానివ్వండి, ఏదైనా ఉండనివ్వండి. ఓకే, ఈ పర్సన్ అనుకున్న విధంగా తన లైఫ్ అనేది ఉండడం లేదండి. ఓకే, తను ఏంటి ఇక్కడ లవ్ కావాలి, కేరింగ్ కావాలి, అండ్ తనని అన్కండిషనల్గా లవ్ అంటే కల్మషం లేని లవ్ అనేది పర్సన్ కోరుకుంటున్నారనమాట. తన మీద చూపించే అభిమానం కానీ అండ్ కేరింగ్ కానీ వాటిలో కల్మషం ఉండకూడదు అనమాట. కానీ ఈ పర్సన్ లైఫ్లో అదంతా కల్మషంతో చేసేవారే ఉన్నారనమాట. అంటే తన అవసరం తీరుగా ఉంటారనమాట వారి లైఫ్లో. ఓకే, సో కాబట్టి ఈ పర్సన్ అదంతా తను చాలా మిస్ అవుతున్నాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట.
అండ్ ఆ కేరింగ్, ఆ లవ్ అనేది మీ వైపు నుంచి పర్సన్కి లభిస్తుంది. అండ్ ఈ అన్కండిషనల్ లవ్ ఆ పర్సన్ దగ్గర మాత్రమే ఉంటుంది అని పర్సన్ అనుకుంటూ ఉన్నారనమాట మీ గురించి. ఓకే, మీరు మీరు మీ పర్సన్కి చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండొచ్చు. అంటే మీరు ఈ పర్సన్కి చేసేయడం లేదు, తనని పట్టించుకోవడం లేదు, మీ లైఫ్లో మీరు ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మీద అంతకుముందు ఉన్న ఫోకస్ ఇప్పుడు మీకు లేదు. అండ్ మీ కెరియర్ ఆర్ బిజినెస్ ఆర్ ఏదైనా ఉండనివ్వండి, ఓకే, వాటి మీదనే మీరు ఫోకస్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో కాబట్టి మీ సైలెంట్ ఏదైతే ఉంటుందో ఈ పర్సన్ని కుదుటగా ఉండనివ్వడం లేదని చెప్పొచ్చండి. ఓకే, తను ఏంటంటే చాలా ఫీల్ అవుతున్నారనమాట. ఈ పర్సన్ నన్ను పట్టించుకోవడం లేదు, నా మీద పాస్ట్లో ఎంత లవ్ అయితే చూపించారో ప్రజెంట్ నన్ను అంత ఇగ్నోర్ చేస్తున్నారు, నా లెవెల్ అనేది ఈ పర్సన్ మనసులో పడిపోయింది అని పర్సన్ బాధపడుతూ ఉన్నారనమాట. ఓకే, చాలా బాధపడుతూ ఉన్నారండి పర్సన్. అండ్ ఈ రిలేషన్లో ఈ పర్సన్కి గ్రోత్ కావాలండి, కానీ అది జరగడం లేదనమాట. అండ్ తను తప్పు చేసిన దానికి కూడా ఈ పర్సన్ చూడండి ఇక్కడ గిల్టీగా ఫీల్ అవుతున్నారు. 24/7 ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే 100% ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు అండ్ మీ ఎనర్జీలో కొంచెం చేంజింగ్ అనేది వచ్చింది. ఈ పర్సన్ని పట్టించుకునే పరిస్థితిలో మీరు లేరు. అండ్ తన చేతులారా తనే ఈ అన్నిటికీ కారణం తనే అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ ఇప్పుడు ఈ రిలేషన్లో తనకి గ్రోత్ కావాలి, ఏం చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ చూడండి చాలా బాధపడుతూ ఉన్నారనమాట. నా లైఫ్ అంతా శూన్యం అయిపోయింది, నా లైఫ్లో ఇంకా గ్రోత్ లేదు, సక్సెస్ లేదు, నా జీవితం ఇంతే అన్నట్టుగా ఈ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ ఏంటంటే తన అవసరం తీరుగా ఈ పర్సన్ మీ మీద ఫేర్ లవ్ చూపించుకుంటారు. అండ్ మీ వీక్నెస్తో ఈ పర్సన్ ఆడుకోవడము, నువ్వు ఎక్కువగా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను, అండ్ మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తే ఫోన్ పెట్టేయడము, అండ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కొంతమందికి, అండ్ మీరు మెసేజ్ చేసిన ఈ పర్సన్ రిప్లై ఇవ్వకపోవడం, అండ్ ఈ పర్సన్ మీ ఎమోషన్స్తో ఆడుకొని ఉంటారనమాట. ఓకే, మీరేంటి ఈ పర్సన్ ఒక మెసేజ్ చేయకపోతే మీరు విలువలు ఆడిపోతారనమాట. కానీ ఈ పర్సన్ ఏంటి మీ ఎమోషన్స్తో తను ఆడుకోవడం అనమాట. మీరు ఎంత బాధపడుతున్నారు అని తనకు అర్థం కావడం లేదు. ఓకే, కానీ ఈ పర్సన్ ఏంటంటే నేను ఈ పర్సన్ ఇంకా ఇగ్నోర్ చేయాలి అండ్ ఇంకా కొంచెం టైం తీసుకోవాలి, అలా మీ ఎమోషన్స్తో ఈ పర్సన్ చాలా ఆడుకున్నారనమాట. దానికి పర్సన్ ఇప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, మీ వీక్నెస్తో ఈ పర్సన్ చాలా ఆడుకున్నాను అని పర్సన్ అనుకుంటూ ఉన్నారనమాట. ఓకే, మీ వీక్నెస్తో ఆడుకోవడం వల్లనే మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అని పర్సన్ ఫీల్ అవ్వడం అయితే జరగబోతుందన్నమాట. ఓకే, మీరు మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉన్నారు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటూ ఉన్నారండి. వీక్నెస్ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్. ఓకే, 10 ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫై చేద్దాం. ఓకే, ఈ పర్సన్ చూడండి మీ వీక్నెస్తో చాలా ఆడుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్కి తన లైఫ్ అనేది తనకు నచ్చడం లేదండి. మేబీ థర్డ్ పర్సన్ కావచ్చు, అండ్ థర్డ్ పర్సన్ అయితే తనకు బెటర్ అనుకోవచ్చు. అండ్ అక్కడ తనకి చాలా బెనిఫిట్స్ ఉంటుందని ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. ఓకే, సో మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు, ఇక్కడ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది కండి పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారనమాట. అండ్ మీ లైఫ్లో రీసెంట్గా మీకు ఎవరైనా న్యూ పర్సన్ కూడా పరిచయం అయి ఉండొచ్చు, లేదా మీ లైఫ్లో ఈ 48 అవర్స్ లోపల ఎవరైనా న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, అదంతా ఈ పర్సన్ సహించడం లేదనమాట. ఓకే, సో తనకి చాలా బర్డెన్ అనిపిస్తుంది అనమాట. అరే నా పర్సన్ నాకే సొంతం అనే ఉద్దేశం ఈ పర్సన్ మనసులో అయితే ఉందండి. ఓకే, మీరు వారికి కనెక్ట్ అయిపోతారేమో, ఈ పర్సన్ని డెఫినెట్లీ మీరు ఇగ్నోర్ చేస్తారేమో అని పర్సన్ అనుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్కి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉండొచ్చండి. ఓకే, మీతో టైం స్పెండ్ చేయాలి అని, అండ్ మిమ్మల్ని బయటకు తీసుకెళ్లాలని, అదంతా ఈ పర్సన్ మనసులో ఏదో రొమాంటిక్ ఫీలింగ్స్ అనేది మీ మీద ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది. కానీ ఎలా మీతో రిలేషన్ ఎలా కంటిన్యూ చేయాలి, రీయూనియన్ ఎలా చేయాలి, తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది మీతో చెప్పాలి అంటే ఈ పర్సన్కి ఇప్పుడు ఏంటంటే తనకు ధైర్యం ఉండాలన్నమాట. ఆల్రెడీ ఈ రిలేషన్ ఎండ్ అయిపోయి ఉంది. సో తన మనసులో ఈ పర్సన్ ఫీల్ అవుతున్న విషయాలన్నీ మీతో చెప్పాలి అంటే తనకి కొంచెం ధైర్యం కూడా సరిపోవడం లేదు.
కాబట్టి ఇక్కడ ఏదైనా నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తూ ఉన్నారనమాట. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, సీక్రెట్గా లవ్ చేస్తూ ఉన్నారు, మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట. కొంతమందికి పర్సన్ మీకంటే వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకంటే ఏజ్లో చిన్నగా ఉండే పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, తనలో ఇన్మెచ్యూర్ తనం కూడా ఉంటుందన్నమాట. ఓకే, తన ప్రపంచం కూడా మీరే అనుకుంటున్నారు. అండ్ మీ స్మైల్ అండ్ మీతో టైం స్పెండ్ చేయడం ఈ పర్సన్కి చాలా ఇష్టం అండి. ఓకే, వారి లైఫ్లో మీరు ఉండడం ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట. ద ఎండ్ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్. ఈ పర్సన్ మీ మొహం మీద ఎట్లా అంటే నాకు ఈ రిలేషన్ అంటే ఇంకా ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, మూవ్ అని అయిపోదాము, ఇంట్లో వారు ఒప్పుకోవడం లేదు, అండ్ ఫ్రెండ్స్ సర్కిల్లో అండ్ సొసైటీ ఇదంతా ఏదో చెప్పి ఇంకా ఏంటంటే ఇంకా రిలేషన్ ఎండ్ చేసుకుందాము, ఇదే బెటరు అని పర్సన్ ఏదో మాట్లాడినట్టు ఉన్నారనమాట. కానీ మిమ్మల్ని ఈ పర్సన్ పూర్తిగా మర్చిపోలేకపోతున్నారండి. ద ఎండ్ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్. ఓకే, డెఫినెట్లీ ఈ పర్సన్ ఆప్షన్ని చూస్ చేసుకున్నారండి. ఆప్షన్స్ ఉండడం వలన ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. అండ్ సొసైటీ అని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అని చాలా కథలు అయితే చెప్పి ఉంటారనమాట. కానీ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఎక్కువ చూపించడం లేదు. సో అదర్ తనకి వేరే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట చాలా. సో వారి గురించి ఆలోచించారు ఈ పర్సన్. అండ్ వారే తనకి ఏంటంటే కరెక్ట్ పర్సన్ అని అండ్ తనకు సరైన జోడీ అని ఆ పర్సన్ అనుకున్నారనమాట. కానీ అక్కడ ఏంటంటే ఈ పర్సన్కి ప్రతి విషయంలో హర్ట్ అవుతున్నారు, ప్రతి విషయంలో బాధపడుతూ ఉన్నారు, ఆ రిలేషన్షిప్లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. సో ఇప్పుడు మీరు చాలా గుర్తుకు వస్తున్నారు. ఈ పర్సన్ సీక్రెట్గా మిమ్మల్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని కూడా తను ప్రేమిస్తూ ఉన్నారనమాట. కానీ పర్సన్ మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది మీతో చెప్పడం లేదనమాట ఈ పర్సన్. ఓకే, ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ ద హర్మిట్ అనమాట. ఈ పర్సన్ మీ రిలేషన్ నుంచి తను మూవ్ ఆన్ అవ్వాలి అనుకున్నారండి, కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారనమాట. స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. నేనే వద్దనుకుంటున్నాను కానీ నేనే ఎందుకు ఇక్కడ స్టక్ అయిపోయాను అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. డెఫినెట్లీ ఈ 48 అవర్స్ లోపల ఈ పర్సన్ మీ గురించి ఏదో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారండి. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఇంకా మీకు కాంటాక్ట్ అవ్వకపోతే మీరు డెఫినెట్లీ వేరే పర్సన్ని చూస్ చేసుకుంటారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కాబట్టి అండ్ ఆల్రెడీ మీరు అదర్ పర్సన్తో హ్యాపీగా ఉన్నారు, మీ లైఫ్లో ఆల్రెడీ ఎవరో న్యూ పర్సన్ ఉన్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అండ్ అలా ఫీల్ అవుతున్నారు కూడా. అండ్ కొంతమంది మీ ఫ్రెండ్ సర్కిల్లో మీరు హ్యాపీగా ఉన్నారు, ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు అని మీరు అని పర్సన్ అనుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తూ ఉన్నారండి. కానీ మీ దగ్గర చూపించింది ఏంటిది అంటే ఇక్కడ ఈగో అండ్ కొంచెం ఏమంటారు తను సేఫ్ జోన్లో ఉంటే చాలు అండ్ మీరేమైపోయినా తనకు అనవసరం అనుకుంటారు కదా, అలాంటి టైప్ ఆఫ్ మెసేజ్ అయితే వస్తుందండి. ఓకే, అండ్ కొంతమందికి పర్సన్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ కొంతమంది సింగిలే ఉన్నారు, అంటే మీకు మీ పర్సన్కి క్యాస్ట్ డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారనమాట, మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి. అండ్ తను ఏం డిసైడ్ అవుతున్నారు అండ్ తన మైండ్లో ఏదైతే రన్ అవుతున్నాయో ప్రజెంట్ అదంతా తను చెప్పాలి అనుకుంటున్నారు, కానీ తను భయపడుతున్నారు కొంతమందికి. అండ్ మీరు చాలా హార్డ్ వర్కర్. అండ్ ఏంటంటే ఈ పర్సన్ ఇక మీదట ఏంటంటే తన మైండ్లో తను ఏదైతే ఫీల్ అవుతున్నారో అదంతా మీతో చెప్పాలి. అంతకు ముందులాగా సీక్రెట్ అనేది మెయింటైన్ చేయకూడదు. థర్డ్ పర్సన్ అవనివ్వండి, ఇంకా తన ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఏదైనా ఉండనివ్వండి, ఈ పర్సన్ మీకు తెలియకుండా ఏదైనా చేస్తున్నారు అండ్ మీతో ఈ పర్సన్ ఏది మాట్లాడరు అని దాచిపెట్టుకుంటారు, ఎలాంటి ఫీలింగ్స్ అనేది మీతో చెప్పరు, ఓపెన్ అవ్వరు అనుకుంటే ఈ పర్సన్ అలా ఉండకూడదు, కొంచెం ఓపెన్ అవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట, ఆలోచిస్తున్నారు. ఓకే, నేను ఈ పర్సన్ లైఫ్లో వెళ్తే ఈ విధంగా ఉండాలి, ఇలా ఆలోచించాలి, ఇలా మాట్లాడాలి అని తను ఏదో టైం టేబుల్ లాగా సెట్ చేసుకుంటారు కదా, అలా తను తన మైండ్లో తను అదంతా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ సైన్స్ పర్పస్గా చూసుకుంటే మనము వృషభం, కన్య, మకర రాశి అండ్ మేషం, సింహం, ధనుసు రాశి అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి అండ్ మిథునం, తుల, కుంభరాశి కూడా ఉందండి. ఓకే,
ఇక్కడ ఆల్ సైన్స్ అయితే వచ్చేసారు. హ్యాపీగా రీడింగ్ అయితే మీరు చూసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ పర్సన్ చూడండి ఇక్కడ ఫేక్ లవ్ అని వచ్చింది మనకి. ఓకే, అంటే ఈ పర్సన్ స్టార్టింగ్లో తన అవసరం తీరుగా ఇక్కడ మనీ బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉందండి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాషన్, అంటే ఏంటంటే మీతో రిలేషన్షిప్ చేయాలి అండ్ మీకు క్లోజ్ అవ్వాలి, అవసరం తీరుగా మిమ్మల్ని మీతో ఉండడం అనమాట. ఓకే, తన అవసరం ఎప్పుడైతే తీరిపోతుందో అప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే స్టార్ట్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, స్టార్టింగ్లో చూపించింది ఏంటంటే మీ మీద ఫేక్ లవ్ అండి, అండ్ ప్రజెంట్ ఏంటంటే తన లైఫ్లో మీరు లేకుండా తను హ్యాపీగా లేరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. డెఫినెట్లీ ఇక్కడ రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. ఓకే, నెసెసిటీ. ఓకే, వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్, ఐ నీడ్ యూ. నువ్వు లేకుండా నేనేమి హ్యాపీగా లేను, నా లైఫ్లో నువ్వు ఉండాలి, నాకు నువ్వు కావాలి అనుకుంటున్నారు, మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ లవ్, యు ఆర్ మై హార్ట్, లోయాలిటీ, అంటే ఇప్పుడు ఈ పర్సన్ మీతో నమ్మకంగా ఉండాలి అనుకుంటున్నారు. అండ్ ఎమోషనల్ బ్యాగేజ్, ఈ పర్సన్ ప్రజెంట్ తన లైఫ్లో తను చాలా ఏడుస్తూ ఉండొచ్చు. నైట్ టైంలో ఈ పర్సన్ ఎక్కువగా ఏడ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఏదైనా ఎమోషనల్ సాంగ్స్ వస్తే ఈ పర్సన్ చాలా ఏడ్చేస్తారు, తన మనసులో తన గుండె అంత భారం అనిపించినట్టుగా. అండ్ ఈ పర్సన్ సీక్రెట్గా తన లోపల తను సగం ఏడ్చి సగం అవుతున్నారని చెప్పొచ్చు అండి. ఓకే, సో మీకు ఏదైనా విషయంలో మోసం చేశారు అంటే ఈ పర్సన్ డెఫినెట్లీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారండి. 100కి 100% ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు. అండ్ నైట్ టైంలో ఈ పర్సన్ ఎక్కువగా ఏడవడం లాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, సరిగా నిద్రపోకపోవడము, అండ్ ఏదైనా ఎమోషనల్ సాంగ్ వచ్చిందనుకోండి, అండ్ మీ పేరుకి సంబంధించిన ఏదైనా నేమ్ తనకి సడన్గా వినిపిస్తే సడన్గా ఈ పర్సన్ ఏంటంటే డల్ అయిపోవడం అలాంటిది ఏదో జరుగుతుందన్నమాట ఈ పర్సన్. ఓకే, అండ్ ఇక్కడ డెఫినెట్లీ మీరు కొంతమంది అండి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్. క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా, బాయ్.